Hi, welcome to Lucky TV. డైరెక్ట్ రోజు కూడా బస్ స్టాండ్ దగ్గర ఆగకుండా వెళ్ళిపోతాను బస్సు. ఎక్కువ రోజు బస్ స్టాండ్ లారీలకు అంకితం అయింది. బస్సు కూడా మాత్రం ఆగకుండా వెళ్ళిపోతాను. ఆర్టీసీ బస్. ఇది రామగుండం పరిస్థితి. హాయ్ మహేందర్. రామగుండం A4 వద్ద ఉన్న బస్ స్టాండ్ దగ్గర బస్సులు హాల్ట్ కావడం లేదు. ఇక్కడ పబ్లిక్ను మరి ఉండాలి అని చెప్పేసి పబ్లిక్ని ఇక్కడ ఈ బస్ స్టాండ్లో వెయిట్ చేసి బస్సు ఎక్కాలనే విషయాన్ని చెప్పడం లేదు ఆర్టీసీ వాళ్ళు. A4 దగ్గర పరిస్థితి. ఇక్కడ లారీలకు పార్కింగ్గా మారింది A4 అడ్డా బస్ స్టాండ్. A4 దగ్గర ఉన్న బస్ స్టాండు లారీలకు పార్కింగ్ ప్లేస్గా మారింది. ఇది రామగుండం మండల ప్రయాణ ప్రాంగణం. రామగుండం చూసారుగా. చూడండి ఇక్కడ ఇది రామగుండం A4 వద్ద ఉన్న బస్సు ప్రయాణ ప్రాంగణం. ఇక్కడ లారీలు పార్కింగ్ ప్లేస్గా మారింది. ఇది గత చాలా సంవత్సరాలు మనం రోడ్డు చూస్తే తెలిసిపోతుంది ఆ చెట్టు ఆకు ఎట్లా రాలిపడి ఉన్నదో. ఇక్కడ ఈ రోడ్ ఇక్కడ ఆల్రెడీ రోడ్డు కూడా వేసిర్రు ఈ దారి నుంచి. ఇట్లా బస్సు అటునుంచి వచ్చి ఈ బస్ స్టాండ్కి వచ్చి ఇక్కడ ప్రయాణికులను పికప్ చేసుకొని గ్రామాలకు పల్లెలకు తీసుకువెళ్ళే పోవాల్సి ఉండగా ఇక్కడ ఈ బస్ స్టాండ్ ప్రాంగణం మాత్రము పార్కింగ్ ప్లేస్లో మారింది. మరి ఎందుకు ఆర్టీసీ ఇంత నిర్లక్ష్యం వహిస్తుంది అనేది తెలియాలి. ఇంత లక్షల రూపాయలు వెచ్చించి కట్టిన బస్ స్టాండు ప్రయాణ ప్రాంగణము అసలు పనికి రాకుండా పోయింది. ఇక్కడ ఉన్న యాచకులకు ఆశ్రయం ఇచ్చే ఒక నిల్వలాగా మిగిలిపోయింది. సరే వాళ్ళు ఉంటారు, ఎందుకంటే పాపం ఎక్కడి నుంచో వచ్చి ఏదో పని చేసుకుంటానో లేకుంటే అడుక్కుంటానో చేసుకుంటానో కనీసం వాళ్ళకన్నా అయింది. కానీ బస్ స్టాండ్కు బస్సు ఎందుకు పోవడం లేదు? ఈ బస్ స్టాండ్ నుంచి ప్రయాణికులు ఎందుకు పికప్ చేసుకోలేకపోతున్నారు? ఈ బస్సు కూడా ఆపడం లేదు, ఆపకుండా వెళ్తాను ఈయన కూడా. ఇది పరిస్థితి. హాయ్, వెల్కమ్ టు లక్కీ టీవీ. ఈరోజు మనం పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలోని రామగుండం పట్టణ కేంద్రంలో గల A4 వద్ద ఉన్నాం. ఇది గత కొద్ది సంవత్సరాలుగా A4 అనే బస్ స్టాండ్ మీరు చూడవచ్చు. ఇక్కడ ఇది రామగుండం A4 వద్ద ఉన్న బస్ స్టాండ్ ప్రయాణ ప్రాంగణం. ఇది మీరు చూస్తున్నారు అక్కడ వెనకాల ఏం జరుగుతుందో. బస్ స్టాండ్ దగ్గర లారీ పార్కింగ్గా రామగుండం బస్ స్టాండ్ ప్రయాణ ప్రాంగణం అనేది లారీ పార్కింగ్. ఎక్కడ చూడు ఇక్కడ రామగుండం ఏరియాలో సర్వీస్ రోడ్లు పార్కింగ్గానే పనిచేస్తున్నాయి, బస్ స్టాండ్లు సర్వీస్ రోడ్డుగానే పనిచేస్తున్నాయి. అంటే ప్రజలకు ఏదైతే ఉపయోగకరంగా ఉండాలని అనుకున్న అని చేస్తుందో ప్రభుత్వము, అది ప్రతిదీ ఆ వనరులు ఏమవుతున్నాయి అంటే వేరే వాళ్ళకు ఉపయోగపడుతున్నాయి. అంటే నిజమైన వాళ్ళకు ఉపయోగపడకుండా అవసరంగా ఉన్న వాళ్ళకు అత్యవసరంగా వాళ్ళకైతే బెస్ట్గా ఉపయోగపడుతున్నవి. మరి ప్రయాణికులు ఎక్కడ ఉండాలి? ఇక్కడ ప్రయాణికులు ఉండే ప్లేసులో వాహనాలు ఉన్నాయి. మరి ప్రయాణికులు ఎక్కడ ఉండి నిల్చుంటే ఇప్పుడు రాబోయేది ఎండాకాలము, ఇప్పుడు ఈ చలికాలం వర్షాకాలం ఎక్కడో కాడ. ఇప్పుడు ఇందాక మనం బస్సులో చూసినాము మహిళలను బస్ స్టాప్ లేదు అక్కడ బస్ డ్రైవర్కి, ఆ బస్సును అక్కడ ఆపి నడి రోడ్డు మీద బస్సు ఎక్కించుకున్న పరిస్థితి చూసినాం. ఇక్కడ అక్కడ నుంచి ఒక 100 మీటర్లో ఇక్కడ బస్ స్టాండ్ ఉంది. ఇక్కడికి వచ్చి మాత్రం బస్సు ఆపకుండా బస్సు డ్రైవర్ వెళ్ళిపోయాడు. మరి బస్ స్టాండ్లలో బస్సు ప్రయాణ ప్రాంగణాలలో బస్సు ఆపద్దని డిఎం కానీ ఆర్ఎం కానీ చెప్తుర్రా ఆర్టీసీ వాళ్ళు. ఎందుకు బస్సు ఆ స్టాప్ ఉన్న దగ్గర ఆపడం లేదు? ఇదే తంతు జరుగుతూనే ఉంది. అంటే ఎవరు అడిగేవారు లేదు వాళ్ళను. ఆర్టీసీ వాళ్ళను ఏమన్నా అడిగితే మనం ఏదన్నా బస్ ఎక్కిన తర్వాత ప్రశ్నించిన వాళ్ళతోటి వాదిస్తే ఇట్లాంటివి ఉద్యోగంలో ఉన్న ఉద్యోగి పైన
దురుసుగా ప్రవర్తిస్తున్నారు అని చెప్పేసి కొన్ని చట్టాలు పెట్టి వాళ్ళ మీద కేసులు కూడా పెడుతున్న పరిస్థితి చూస్తున్నాం కొన్ని ఏరియాలలో. మరి మన హక్కును మనం అడిగినప్పుడు వాళ్ళు దురుసుగా ప్రవర్తిస్తుర్రు అని చెప్పేసి మన మీద కేసులు పెడదామని చెప్పేసి తింపుతుర్రు. మరి వాళ్ళు ఇక్కడ ఆకుండా పోతారు. వాళ్ళ మీద ఏ సెక్షన్ పెట్టి మరి వాళ్ళ మీద కేసు చేయాలి? వాళ్ళని ఎట్లా శిక్షించాలి? ప్రభుత్వం కానీ అధికారులు కానీ ఎట్లా శిక్షించాలి? మరి అధికారులను ఎట్లా శిక్షించాలి? ఎక్కడ కూడా రామగుండం ఏరియాలో బస్సు షెల్టర్లు లేవు. మజీ టర్నింగ్ ఏరియాలో నా పుట్టుకతోటి కూడా చూస్తున్నా నేను, ఆడ బస్ షెల్టర్ లేదు. మరి గతంలో కూడా చాలాసార్లు ఇట్లాంటి న్యూస్లు చేయడం, వార్తలు చేయడం జరిగింది. ఎందుకు మరి ఆర్టీసీ సంస్థ ఎందుకు నెలకొంది? ప్రయాణికులను, ప్రజలను సురక్షితంగా చేరవేయడంలో ఇది ఒక ట్రాన్స్పోర్ట్ లాగా పెట్టుకున్నది. అంటే ఒక సేవా దృక్పథంతో పెట్టుకున్నది ఆర్టీసీ సంస్థ. మరి ఆర్టీసీ సంస్థలో ఎక్కడ సేవ జరుగుతుంది? రాష్ట్ర వ్యాప్తంగా బస్సు ఉచితంగా పెట్టినప్పటి నుంచి ఎంతమంది కొట్టుకుంటారు, ఎన్ని గొడవలు జరుగుతున్నాయి. ఈ పండుగలు వస్తే ప్రత్యేకంగా ఆడవాళ్లకు ఫ్రీగా ఉన్నప్పటికీ కూడా మిడిల్ డోరు ఆర్డినరీ బస్సులను దాన్ని ఎక్స్ప్రెస్ బస్సుగా మార్చి హైదరాబాదు వెళ్ళే రూట్లో కానీ ఇతరతర దూర మార్గాల్లో వెళ్ళే రూట్లో బస్సులు వేసి 1.5 అనేదో కోడ్తోటి టికెట్లతో డబ్బులు వసూలు చేస్తుర్రు ఆర్టీసీ సంస్థ. మరి ఇది ఏ ఆర్డినెన్స్ తోటి చేస్తుర్రో ప్రజలకైతే తెలియాల్సిన అవసరం ఉన్నది కదా. మీరు ఏదన్నా పండుగలు అయినప్పుడు ఏదైనా జరిగినప్పుడు ఈ ఆర్టీసీగో ప్రయాణికులారా, ముఖ్యంగా మగవాళ్ళారా జాగ్రత్త. ఆర్టీసీ మహిళలకు మాత్రమే ఉచితము. మగోళ్ళు ఎక్కితే మీకు కొరట దెబ్బల్లాగా మా ఆర్టీసీ బాధుడు ఉంటుంది, టికెట్ల బాధుడు ఉంటుంది అని ఒక అనౌన్స్ చేయాలి. అనౌన్స్ చేయకుండా మీ ఇష్టానుసారంగా పండుగలు వస్తే మగానికి టికెట్ 1.5 అని 1 సమ్ కోడ్ నేను విన్నా. ఈ కోడ్ ప్రకారము టికెట్కు రెట్టింపు రేట్లతోటి మరి గల్లా బట్టి వసూలు చేస్తున్నట్టు ఆర్టీసీ సంస్థ చేస్తుంది. ఇంతగానము మరి ఎందుకు దోపిడీ? మొన్న రేవంత్ రెడ్డి ఏమన్నాడు, బండి రిజిస్ట్రేషన్ చేసినప్పుడు చలన ఎవరైతే వాహనదారు ఉంటారో ఆయన అకౌంట్ను దీనికి ఆర్సీకి అటాచ్ చేస్తే ఫోటో పడ్డ వెంటనే బ్యాంకుల నుంచి అమౌంట్ కట్ అవుతుందని చెప్తున్నారు. మరి వీళ్ళకు జీతం కట్ అవుతుంది ఆర్టీసీ వాళ్ళకు? ప్రయాణికును ఆపనప్పుడు కానీ ఇట్లా టికెట్లు అదనంగా డబ్బులు వసూలు చేసినప్పుడు మరి వీళ్ళ అకౌంట్లో కూడా పైసలు పడాలి కదా, ఎందుకు పడట్లేదు? ఈ పాలకులు అంతా జస్ట్ మీద యాక్టింగ్లు చెప్తారు తప్పితే ప్రజల కోసం ఎవరు పనిచేసిన వాళ్ళు అయితే కనబడడం లేదు. ఇకనైనా కూడా కళ్ళు తెరవాలి పాలకులు కానీ అధికారులు కానీ, కళ్ళు తెరవండి. సామాన్యునికి న్యాయం జరిగేలాగా ప్రభుత్వాలు ఉండాలి. పెద్దోనికే పెట్టే విధంగా ప్రభుత్వాలు ఉంటున్నాయి. అంటే ఉన్నోనికే మళ్ళీ సంపాదన సమకూర్చేలాగానే ప్రభుత్వాలు ఉంటున్నాయి, కానీ పేదోనికి మాత్రం ఉండట్లేదు. అందులో ఒక యాచకులు అంటే భిక్షాటన చేసేవాళ్ళు, ఏదో పని చేసుకుంటారు, కూలి పని చేసుకుంటే భిక్షాటన చేసేవాళ్ళు వాళ్ళకు నివాసంగా మారింది. అదొక్కటి మాత్రం మంచిదే అనుకోవాలి, ఎందుకంటే ఫ్యామిలీ నివాసం ఉంటుంది. దానికి నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నా. కానీ ఇక్కడ ప్రయాణికులకు బస్ షెల్టర్ కానీ బస్సు ప్రాంగణం కానీ ఎక్కడుంది? అది లారీ పార్కింగ్ ప్లేస్, అది లారీ పార్కింగ్ ఆఫీస్ అది. మరి ప్రయాణికుల బస్ స్టాండ్ ఎక్కడుంది? అధికారులు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ప్రజలకు చెప్పాలి, నాకు చెప్పకుండా ప్రజలకు చెప్పండి మీరు సమాధానం. ఓకే, థ్యాంక్ యూ.